అధికారులు దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మసూద్ గారు ఒక్క నిమిషం అండి. నెల్లూరులో పరిస్థితి ఏంటి అనేది కూడా నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఈ డిబేట్ స్టార్ట్ చేయడానికి ముందు నా ప్రోమో చూసి కడప నుంచి ఒక కాల్ వచ్చింది నాకు, కడప జిల్లా నుంచి. పేరు చెప్పలేను, చెప్పకూడదు కూడా. ఆ కాల్ యొక్క సారాంశం ఏంటంటే, సార్ మీ ప్రోమో చూశానండి, క్షేత్రస్థాయిలో అత్యంత భయంకరంగా ఉంది పరిస్థితి. మేమందరం టీడీపీ అభిమానులమే. క్షేత్రస్థాయిలో పోలీసులు మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు. అంతకుముందు జరిగిన దాడులు కానీ ఇవి కానీ ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే జరుగుతున్నాయి. ఏదో ఒక రూపంలో హత్యలు, లేకపోతే బెదిరింపులు, కొట్టడాలు, ఎత్తుకుపోవడాలు, కిడ్నాప్ చేయడాలు. అది బయటికి రావట్లా. కొన్ని బయటకు కూడా వచ్చాయి. అన్నిటికంటే ఒక విషయం చెప్తానండి మీకు లక్ష్మణ్ గారు, మీకు తెలుసు, మనకు గుర్తు చేస్తున్నాను నేను అంతే. ఆ మధ్య నెల్లూరు జిల్లాలో ఒక రౌడీ షీటర్కి బెయిల్ ఇచ్చే విషయంలో హోంమంత్రి గారు మేము ఇవ్వద్దన్నామని చెప్తుంది, హోమ్ సెక్రటరీ గారు మేము రిజెక్ట్ చేసామని చెప్తుంది, కానీ చెప్తారు, కానీ బెయిల్ వచ్చేసింది అక్కడ. గుర్తుందిగా మీకు? ఒక రౌడీ షీటర్కి పేరేదో ఉంది, అరుణ అనుచరుడు, వాడికి బెయిల్ వచ్చేసింది. వాడికి మళ్ళీ మీడియాలో గగ్గోలు పెడితే ఇదంతా బయటకు వస్తే అప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేశారు. అంటే ఇంత నెగ్లిజెన్సీ అనుకోవాలా, లేకపోతే రెక్లెస్నెస్ అనుకోవాలా, ఇప్పుడు మన్సూరావు గారు అన్నట్టుగా డబ్బు ప్రభావం అనుకోవాలా, లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి మైకం అలాగే ఉందనుకోవాలా, లెథర్జిక్ ఇది వచ్చేసింది అనుకోవాలా డిపార్ట్మెంట్లో, గవర్నమెంట్లో? లక్ష్మణ్ గారు ప్లీజ్. ఇప్పుడు గత 5 సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో అవినీతిని ఎంత స్థాయిలో పెంచి పోషించారో మనందరం చూసాం. వీళ్ళు ఏమైపోయారంటే వాటికి అలవాటు పడిపోయారు. అంత పెద్ద అవినీతికి అలవాటు పడిపోయారు. అప్పట్లో ఏమైంది, ఎమ్మెల్యేలు పట్టించుకునే వాళ్ళు కాదు, మంత్రులు పట్టించుకునేవారు కాదు. ముఖ్యమంత్రి ఆయన బాయిలో కప్పలాగా ఆయన ఏదో నలుగురు చుట్టూ పెట్టుకొని వాళ్ళు చెప్పింది విని పరిపాలన చేశాడు. ఇంత అవినీతి అలవాటు పడినటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ గా తను ఆ సిస్టమ్ను మార్చుకోవాలి అనేది రావాలా? వచ్చిందా? రాలేదు. అంటే ఇప్పుడు కూడా ప్రస్తుత ప్రభుత్వంలో కూడా కొంతమంది, నేను అందరినీ అనను కానీ కొంతమంది కావాలని ఈ యొక్క పోలీస్ ఆఫీసర్ను ఎంకరేజ్ చేస్తూ నెలమామూలు పెట్టుకొని, అంటే శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ వాళ్ళని ప్రోత్సహించారు, కంట్రోల్ చేయలేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని అలా జరగకుండా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీదే ఉంటుంది, నా అభిప్రాయం అది. ఎన్ని చెప్పినా కూడా వీళ్ళు పద్ధతులు మార్చుకోలేదు. ఇంకో సిస్టమ్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని కడపకో, కర్నూలుకో, లేదా రాయలసీమ జిల్లా ఎక్కువ ఫ్యాక్షన్ ఉంటుంది, లేదా పల్నాడుకో పంపారు అనుకున్నాం. అక్కడ డిఐజీలు ఉంటారు. ఆ డిఐజీలు ఎవరు? బాగా సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళే డిఐజీలు అవుతారు. అంటే అన్నిటికీ అలవాటు పడిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ యంగ్స్టర్ను ప్రోత్సహించకుండా వీళ్ళు నేరుగా సిఐలతో కనెక్షన్లు పెట్టుకొని, వాళ్ళతో మామూళ్ళు పెట్టుకొని, వీళ్ళు డైరెక్షన్ ఇస్తూ ఒక ప్రైవేట్ కేసులు డీల్ చేయమని చెప్పి, ఇప్పుడు కడప జిల్లా పొద్దుటూరులో అదే జరిగింది, డీల్ చేసుకుంటూ ఇప్పుడు యంగ్స్టర్ ఎస్పీగా వచ్చాడు, తనేదో చేయాలని వస్తాడు, పైన డిఏజీ అలా నోరు మూసుకో ఇలా కాదు ఇలా చేయాలా అని చెప్పి ఎంకరేజ్ చేసి వార పంపిస్తే అతన్ని ఎదిరించలేగే శక్తి ఉంటుందా? తన క్యారియర్ ఎక్కడ పాడైపోతుందో అని చెప్పి ఆలోచిస్తాడు కదా. ఇక్కడ ఇదంతా తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇలా జరుగుతున్నది అని ఆ డిఏజీలు తప్పించాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాన్ని, అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ కడప జిల్లా వాళ్ళు అలా చెప్తున్నారు అంటే ఎమ్మెల్యే అందులో ఆమె మహిళ, ఆమె మీద విపరీతమైన ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా అవినీతిని ప్రోత్సహిస్తున్నది, అక్కడ మట్కా నడుస్తున్నది, జూదం నడుస్తున్నది, బెట్టింగ్లు నడుస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యే యొక్క సపోర్ట్తో అవన్నీ నడిచినాయి, వాళ్ళు మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు, మీరు చర్యలు తీసుకోవడం లేదు అని చెబుతున్నప్పటికీ కూడా అవన్నీ అక్కడ నడుస్తున్నాయి. అక్కడ సిఐలు, డిఐజీ
ఆమె కనుసన్నల్లో అనేది ప్రజలంతా చెప్పుకుంటున్నారు. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. సుబ్బారావు గారు, పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే